పాత్రల ముందు అనుకుని అక్కడి నుంచి కథ అల్లుకుంటూ వచ్చారు. ముందు ఆయన క్యారెక్టర్ ఏంటి, కమలాసన్ గారు నేను చేస్తున్నాం, విశ్వనాథ్ గారు మా ఇద్దరు ఇది డిఫరెంట్గా ఉండాలి. మళ్ళీ ఏమేం చేసావు 16 ఏళ్ళ వయసు చేస్తావు కదా, మరి అంత అవిటి వాళ్ళలాగా వద్దు, నీట్గా ఏం చెప్తే అది చేసేవాడు స్వాచ్ముత్యం అని చెప్పి దానికి ఆ పేరు కూడా బాగా కుదిరిందండి. ముందే అనుకున్నారా పేరు కూడా? లేదండి, చాలా ముందు స్వాచ్ముత్యం అని అనుకున్నదండి. కమలాసన్ గారు ముందు అది వద్దండి, కమలాసన్ గారికి శివయ్య అని పెట్టమన్నాడు ఆయన. శివయ్య అని పెట్టమన్నాడు. అది కొంతమందికి ఓట్లు అందరూ డిస్కషన్లో లేదండి స్వాచ్ముత్యం అంటే ప్యూర్ హార్ట్ గల అని చెప్పి ఉంటుందంటే ఓకే అంటే అందరూ అంటే ఓకే అని చెప్పి అప్పుడు అలాగా స్వాచ్ముత్యం స్టార్ట్ అయిందండి. ఆ క్యారెక్టర్కి రాధికని అనుకోవడం జరిగిందండి. అలాగా అది బాలనటి ఏమో మీనా అనుకుంటా కదా? కాదండి, బాలనటి సిరివెన్నెల అండి. దీంట్లో బాలనటుడు కాంతారావు మనోడు అండి. కాంతారావు మనోడా అతను కుర్రాడు? పాత్ర పని కాంతారావు అబ్బాయి అండి, వాళ్ళ కొడుకు అండి. ఇప్పుడు పెద్దోడిపోయి ఆస్ట్రేలియాలో ఎక్కడ పెద్ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తున్నాడు ఇప్పుడు. అట్లాగా. అలాగే దీప మా బ్రదర్ మంచి మెయిన్ క్యారెక్టర్ అండి, వన్ ఆఫ్ ది మెయిన్ క్యారెక్టర్ శ్రీరామ్ చాకర క్యారెక్టర్. అది అనుకోకుండా జరిగింది. అది కూడా ఇప్పుడు మీ నాన్నగారు అన్నీ ఇచ్చారు కానీ మరి మీ బ్రదర్కి మరి ఒక హిట్ ఇవ్వలేకపోవడం, హీరోకి నిలబెట్టలేకపోవడం ఎలా జరిగింది అది అసలు? చేసేవాడు, ఒక పిక్చర్ చేసాం స్వరకల్పన చేసేది అనుకోకుండా. అది సరిగ్గా టైటిల్ కూడా మంచి టైటిల్ అండి, పాటలు సూపర్ హిట్ అండి, పాటలు చాలా బాగుంటాయండి. అనుకోకుండా ఒకసారి మిస్ఫైర్ అయింది. అదే మిస్ఫైర్ అయింది, ఎవరు తప్పు కాదు. అదే ఎవరి తప్పు కాదు. కాకపోతే ఏంటంటే మొదటి సినిమా మన అబ్బాయి హీరో అవ్వాలి అనుకున్న తాపత్రయం. పాపం వంశీ కూడా ఆ సినిమాకి ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఇతను సైడ్ లోపాలు ఉన్నా కూడా డబ్బింగ్లో కవర్ చేయొచ్చు అని చెప్పి బాలుగారితో డబ్బింగ్ చెప్పించామండి. ఫస్ట్ ఫిల్మ్కి బాలుగారు డబ్బింగ్ చెప్పాడు. అలాంటివి కూడా చేస్తే ఆయన కూడా ఒకసారి కుదరవండి. అదే జనం యాక్సెప్ట్ చేయలే. ఇక్కడ ఇండస్ట్రీ చూసి మినిమం గ్యారంటీ ఫిల్మ్ అన్న వాళ్ళే ఈ సినిమా ఆ సినిమా చూసి కానీ వాళ్ళది. దాని తర్వాత నెక్స్ట్ పడి ఆపద్ బాంధవుడు, అది కూడా మంచి పేరు వచ్చిందండి. డబ్బుల పరంగా చూసుకుంటే అంత స్టేట్ అవార్డ్స్ వచ్చింది. డబ్బుల పరంగా యావరేజ్. లక్కీగా ఏంటంటే మాకు సెట్ ఆఫ్ బయ్యర్స్ ఉండేవారండి. మొదటి ఫిల్మ్ నుంచి ఒకటే సెట్ ఆఫ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. వాళ్ళు మా దాంట్లో బాగా సంపాదించారు కాబట్టి ఓ దాంట్లో తగ్గినా అది వాళ్ళకి ఏం పెద్ద ఎఫెక్ట్ పడదండి. ఇంకోటి ఏంటంటే విశ్వనాథ్ గారికి ఏమన్నా ఎస్ అనే సెంటిమెంట్ ఏమైనా ఉందా? అది బాగా విశ్వనాథ్ గారికి ఉంది, మాకు ఉందండి. మీకు కూడా ఉంది? మాకు కూడా ఉంది కదండి. సిరిసిరిభం నుంచి ఆల్మోస్ట్ స్వయం కృషి వరకు అని ఎస్ అండి. మంచి తాయారం బంగారు ఒకటి ట్రై చేసాం, ఎస్ కుదరలేదండి. ఆయనకి కూడా ఆల్మోస్ట్ ఎస్ అన్ని అన్ని ఉన్నాయి, రెండు ఉన్నాయండి. అలా కుదిరింది అంతే. సెంటిమెంట్ సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్ ఉంటాయి కదా. మీ నాన్నగారు జాతకాలు వీటిని నమ్మేవాళ్ళ బాగా? లేదు సార్, అది అసలు అది లేదు, అవన్నీ తక్కువ.